వరప్రసాద్ గారు పులివెందుల మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. వరప్రసాద్ గారు, ఏం జరుగుతోంది అసలు? ఏదో రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చేసినట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎట్లా అక్కడ ఏం జరుగుతోంది? మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమిటి వరప్రసాద్ గారు? హలో 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 మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. హలో మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. ఓకే ఓకే సార్, ఇక్కడ చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రతి పల్లెలో దాదాపు 300-400 మంది టీడీపీ గుండాలు కట్టెలు రాడ్లు పట్టుకొని ఓటర్లను రానియకుండా ఏజెంట్లను తరిమేస్తున్నారు. పోలీసులు దగ్గరుండి వాళ్ళను ఉసుగొల్పుతున్నారు. పోలీసులే రిగ్గింగ్ చేసే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి సార్. ఉదయం 5:30 నుంచే ఓటర్ల ఇంటికాటికి టీడీపీ గుండాలపై బెదిరించడము అవన్నీ చేస్తున్నారు. ఎవరిని కూడా పోలింగ్ బూత్ దగ్గరికి రానివ్వటం లేదు. అవినాష్ రెడ్డి గారిని చాలా ఘోరంగా పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలు అడ్డుపడుతున్నా కూడా లాక్కొని జీప్ లో వేసుకొని పోయినారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పోలీస్ వ్యవస్థను మేము చూడలేదు ఇక్కడ. దాదాపు ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా 5,000 మంది ఓట్లు 10,600 అయితే 5,000 మంది గుండాలను పులివెందుల మండలం మీద డంప్ చేసి కట్టెలు రాడ్లు మొత్తము కత్తులు అన్ని పట్టుకొని పొద్దున 5 గంటల నుంచే దౌర్జన్యం చేయడం మొదలెట్టారు. అంతా బయట వాళ్ళేనా ఎక్కువ మంది? అందరూ బయట వాళ్ళే. బయట వాళ్ళని రానివ్వకూడదు కదా పోలీసులు? అది రూల్ ఎక్కడ ఉంది, ఎక్కడ చేస్తుంది సార్? ఇప్పుడు పోలీస్ వర్సెస్ వైసీపీ జరుగుతా ఉంది ఇక్కడ. అంతే, పోలీస్ వర్సెస్ వైసీపీ. డిఎస్పీ గారు స్వయాన డిఐజీ గారు ఇక్కడ వచ్చి మానిటరింగ్ చేస్తున్నారు దీని మీద కూడా. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది సార్ ఇక్కడ. ఓకే, రైట్. ఇంకేమన్నా మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామాల్లో వాళ్ళు ఎవరన్నా మీతో టచ్లోకి వచ్చారా? కట్టెలు పట్టుకొని ఏరిపల్లిలో ప్రతిదాడి చేసినారు. అంతమంది గుండాల మీద ఓటర్లు నిలవలేకపోతున్నారు. ఆడోళ్ళు కూడా మహిళలు కూడా తిరగబడతా ఉన్నారు. కానీ వాళ్ళ మీద చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ చేశారు. ఇప్పుడే నాకు కొత్తపల్లి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఎవరిని ఏజెంట్లను లాగేసినారు, బెదిరిస్తున్నారు. 500 మంది 600 మంది పోలీసులు పెట్టారంటే మరి అసలు ఏమైనట్లు? ప్రతి 20 మందికి ఒక పోలీసు ఉన్నట్లు లెక్క, ప్రతి 10 మందికో 20 మందికో. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? 20 మందిని కూడా కాపాడలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉందా? పోలీస్ వ్యవస్థనే భ్రష్టు పట్టిపోయింది. ఏం చేద్దాం సార్? నాంచేవాసి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ ను హౌస్ అరెస్ట్ చేసినారు. మా ఎంపీ గారిని బలవంతంగా లాక్కొని ఒక ఎంపీ గారిని కూడా చూడకుండా డిఎస్పీ గారు పట్టుకొని జీప్ లో వేసుకొని కడపకు తీసుకుపోయినారని మాకు సమాచారం అందింది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పులివెందుల నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. హలో హలో హేమంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కే లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములు అని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్ళలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లు ఇచ్చినారు నాకు అర్థం కాదు.
మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? షేమ్యాలు వేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా, లేదంటే నిర్వీర్యం అయిపోయిందా, లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 100 నుంచి 120 మంది మనుషులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ, రోడ్లో ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఎవడన్నా వచ్చే కాళ్ళు ఎరగొడతాం, కట్టెలు పెట్టుకొని తిప్పుకొని మరీ చేస్తున్నారు. ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు. అందరినీ తగిన వాళ్ళందరితే లోపలికి పంపించుకుంటారు. చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులిగుమల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఇప్పుడు కాదు, మధ్యాహ్నం పూట రాపండి. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరున్నారా వేరే ప్రాంతం? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళ మనుషులు వచ్చి లోపలికి పంపించుకుంటారు. పోలీసులు పంపిస్తుంటారా? మటుకు ఇది ఈ ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు, చాలా ఇబ్బందిగా పడుతుంది. అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తున్నారు. ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే కానీ పంపించలేదు అసలు కాడికి పోతే కానీ. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు అక్కడ లోపల ఉన్నారు కానీ వీళ్ళు ఎవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త వాళ్ళు తెలియదు వాళ్ళకి మనకైతే కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోండి, మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎంత మొత్తం బహుశా 1971లో అనుకుంటా, 71-72 ఆ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఇట్లాగే సిద్ధార్థ శంకర్రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే, మరి అరాచకంగా జరిగితే జ్యోతి బసు అంత పెద్ద సీనియర్ నేత ఈ ఎలక్షన్లు ఇవన్నీ మేము ఇట్లా చేస్తే ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి ఆయన ఏకంగా బహిష్కరించారు. అసెంబ్లీ ఎలక్షన్లనే బహిష్కరిస్తే ఏకపక్షంగా గెలిచిన తర్వాత 77లో భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఈ పరిస్థితి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే అది జరిగింది అప్పుడు. ఇప్పుడు అసలు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసమే ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓట్లు కూడా వెళ్ళనీయకుండా, ఓటు వేయడానికి కూడా వెళ్ళనీయకుండా తిప్పి పంపుతుంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది, అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కేవలం ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నారా, లేక ఫ్రీగా ఎలక్షన్ నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా?